ఏదైనా ఎమర్జెన్సీ అని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్ళేవాళ్ళు ఆ నిర్ణయాన్ని మార్చుకోవాలి ఈ రోజు నుంచి. ఎందుకంటే జూనియర్ డాక్టర్లు సమ్మెలో భాగంగా ఎమర్జెన్సీ సేవలను కూడా వాళ్ళు బహిష్కరించేశారు. ఎమర్జెన్సీ సేవలు కూడా చేయరు. ఆ మేరకి ఈ రోజు నుంచి వాళ్ళు సమ్మె తీవ్ర రూపం దాలుస్తూ ఉంది. అయితే జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ తీసుకునే ఈ నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డాక్టర్ల సంఘము, ప్రభుత్వ వైద్యుల సంఘం అంటే అన్ని వైద్య సంఘాలు కూడా మద్దతిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎమర్జెన్సీ సేవల మీద కూడా ఆగస్టు 15 వరకు ఓపీల మీద ఎఫెక్ట్ పడేది, ఇప్పుడు ఎమర్జెన్సీ సర్వీసుల మీద కూడా ఎఫెక్ట్ పడబోతూ ఉంది. అదే జాగ్రత్త, కాసింత ఏదైనా కనుక ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వైద్యం కోసం వెళ్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి అందుబాటులో లేక ఇటువంటివి లేకుండా ముందే జాగ్రత్త పడండి. వాస్తవానికి వీళ్ళ స్టైఫండ్ పెంపు విషయంలో చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అలసత్వం ప్రదర్శిస్తుంది అని, 2 ఏళ్ళకోసారి 15% పెంచాల్సిన స్టైఫండ్ చంద్రబాబు గారి సర్కార్ పెంచకుండా ఇప్పుడు మేము 3% మాత్రమే పెంచుతామంటున్నారని వాళ్ళకు ముందే సమ్మె నోటీస్ ఇచ్చారు. ఆగస్టు 15 వరకు ఓపీలను వాళ్ళు బంద్ చేసుకుంటూ వచ్చారు విడతల వారీగా. అండ్ ప్రభుత్వం స్పందించకపోతే మా సమ్మెను తీవ్ర రూపం దాలుస్తామని చెప్పారు. ఈ రోజు నుంచి ఎమర్జెన్సీ సర్వీసులు కూడా పూర్తిగా సమ్మెలోకి వెళ్తూ ఉన్నాము అని చెప్పి జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రకటిస్తే, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దగ్గర నుంచి కూడా అండ్ మిగిలిన ప్రభుత్వ డాక్టర్లు మిగిలిన సంఘాలు కూడా వాళ్ళకైతే మద్దతు ఇస్తూ ఉన్నారు. ఏంటో మరి దాదాపు రోడ్డెక్కిన వర్గం ఏది లేదు. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, ప్రతి వర్గము కూడా రోడ్డెక్కే కనిపిస్తూ ఉంది. ఏం జరుగుతుందో, ఇన్ని అప్పులు చేసి ఏం చేస్తూ ఉన్నారు, ఆర్థిక పరిస్థితి ఏంటో, అడ్మినిస్ట్రేషన్ పరిస్థితి ఏంటో